అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. చాలా మంది మనం చూసినప్పుడు ఏమంటారు అంటే, నేను అందరికీ మంచి చేశానండి, కానీ నాకు అన్నీ ఏంటి ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి అని చెప్తారు. ఇంకొంతమంది ఎవరితో అయినా మాట ఏదైనా పడాల్సి వచ్చినప్పుడు కానీ, ఎవరి వల్ల అయినా ఇబ్బందులు పడాల్సి వచ్చినప్పుడు కానీ అవన్నిటి వల్ల బాధపడతారు. మనం ఎప్పుడైనా ఉపాసన అన్న దాంట్లోకి వెళ్ళినప్పుడు చాలామంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చెప్పే విషయం ఏమిటంటే, మనం చేసిందే మనకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఈ టాలీ చేసుకోవడం అన్నది చాలా కష్టమైపోతుంది. ఎందుకు అంటే, నేను అలా చేయలేదు కదా, ఎందుకు ఇదంతా అనుభవిస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం. కొంచెం ఉపాసన లోపలికి వెళ్ళిన తర్వాత దైవశక్తి ఎప్పుడైతే వస్తుందో, స్లోగా మనం అర్థం చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో, దాన్ని కొంచెం కొంచెంగా ఈ కర్మ అన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. ఈడ కర్మ అంటే అర్థం ఏమిటి అంటే, చెడ్డగా ఏదైనా చూడండి, అందరూ తల కొట్టుకుని ఇది నా కర్మ అండి, అందుకే ఇలా జరిగింది. కర్మ అన్నది చెడ్డది అని కాదు. ఏంటి అంటే, కర్మ అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని ఎవరైతే చేస్తున్నారో వాడిని కర్మ అని పిలుస్తారు. మీరు చూస్తే కర్త, కర్మ, క్రియ. క్రియ అంటే జరిగే పని, కర్త అంటే అది చేసేవాడు, కర్మ అంటే దాన్ని అనుభవించేవాడు అని అర్థం. అంటే ఆ అనుభవించేది ఏదైతే ఉందో దాన్ని కర్మ అంటారు. అంటే వచ్చిన దాన్ని దేన్నైతే మనం అనుభవిస్తున్నామో దాన్ని కర్మ అని పిలుస్తారు. ఇక్కడ ఇది మనకు పూర్తిగా అర్థం అవడానికి అంటే ఏంటంటే, మనకి నేను చేయలేదండి నాకు వచ్చింది అని చెప్తారు చూసారా, దానికి అది మనం చేసిందే మనకు వచ్చింది అని చెప్పడానికి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలో జరిగిన ఒక సంభాషణ మనం చెప్పుకుంటే, మనం చేసింది మనకి ఎంత బాగా వస్తుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఏమవుతుంది అని అంటే, మొత్తం ఆయన 100 కొడుకులు కూడా, అంటే 100 మంది కొడుకులు కూడా సంగ్రామంలో చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ తండ్రి యొక్క మనస్సు ఎంతో కష్టపడుతుంది. ఎందుకు అంటే, ఒక్కొక్క కొడుకు అలా రాలిపోతూ ఉంటే చూసినప్పుడు, ఎందుకు తనకు తలకొరువు పెడతాడు కొడుకు అని చెప్పేసి తండ్రి చాలా ఉత్సాహంగా, అందుకే పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు పుట్టడమే ఉత్సాహంట. అంత ఉత్సాహంగా ఎందుకు అంటే, నేను చనిపోతే నాకు తలకొరువు పెట్టడానికి నా కొడుకు, నా వారసుడు ఉన్నాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా. అలాంటిది ధృతరాష్ట్రుల వారికి 100 మంది కొడుకులు పుట్టారు. ఇంకా ఆయన ఎంత గొప్ప అంటే, ఆయన ఎంత ఆనందపడే తండ్రో చూడండి. అంత గొప్పగా ఆనందపడే తండ్రి కాస్త కురుక్షేత్ర సంగ్రామం వచ్చేసరికి ఏమైంది అంటే, మొత్తం 100 మంది చెట్టుకు ఆకులు ఎలా రాలిపోతాయో అలా రాలిపోయారట. రాలిపోయేసరికి ఆయన కృషించి చాలా మనసులో బాధపడుతున్నాడు. కానీ అది ఆయన ఏంటంటే గొప్ప రాజు, దానికి తోడు చాలా మేధావి. ఇవన్నీ అవడం వల్ల ఆయన బయటపడకుండా ఒక చోట కూర్చుని చాలా కుమిలిపోతున్న సమయంలో శ్రీకృష్ణుడు వస్తున్నట్టు, ఎందుకంటే అడుగుల చప్పుడిని బట్టి ధృతరాష్ట్రుల వారికి కళ్ళు కనిపించవు, మనకి తెలుసు. ఆయన అడుగుల చప్పుడిని బట్టి వస్తున్నది నా దగ్గర కృష్ణుడే అని గుర్తించి కృష్ణ అని చెప్పి, ఎందుకంటే తనకి ఇష్టమైన వాళ్ళని ఎవరినైనా మనం చూసినప్పుడు మనలో ఏదైనా బాధ ఉన్నా సంతోషం ఉన్నా దాన్ని ఇంకా అధికంగా వ్యక్తపరచడము అన్నది జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తున్నాడని తెలిసిందో, శ్రీకృష్ణుని పట్టుకుని విలవిల ఏడ్చేస్తాడట. ఏంటి అంటే, నాకెందుకు కృష్ణ, నేనేం తప్పు చేశాను, వాళ్ళు ఏం తప్పు చేశారు అన్నది ఈయన అడగడు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఇది అనుభవించాల్సి వచ్చింది అంటే నేను తప్పు చేస్తేనే కదా అనుభవించాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ధృతరాష్ట్రుల వారు గొప్ప సాధకుడు కాబట్టి ఆయన కృష్ణుని ఆ విధంగా అడుగుతారట. అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, నాకు తెలిసి నేను ఒక్కళ్ళకు కూడా హాని చేయలేదు, అలాంటప్పుడు నా 100 మంది కొడుకులు ఒకేసారి ఎందుకు చచ్చిపోయారయ్యా అని చెప్పి ఆయన కౌగిలించుకుని ఏడ్చినప్పుడు ధృతరాష్ట్రుడిని చూసి జాలిపడి ఏం చెప్తారట అంటే, 50 జన్మల క్రితం ధృతరాష్ట్ర మహారాజా, 50 జన్మల క్రితం మీరు ఏం చేశారు అంటే, ఒక వేటగాడి కింద ఉండేవారు. ఆ వేటగాడి కింద ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు వేటాడుతూ
ఒక గూటిలో ఉన్న 2 పక్షుల్ని వేటాడడానికి మీరు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ పక్షులు 2 ఏం చేశాయి అంటే వాళ్ళు ఎగిరిపోయి దూరంగా వెళ్ళిపోతే మీరు వాటిని వేటాడలేకపోయారు. ఆ వేటాడలేకపోయేసరికి మీలో చాలా ఉక్రోషం, కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఆ 2 పక్షులు ఒక గూటిని కట్టుకుని ఆ గూట్లో వాళ్ళు 100 గుడ్లను పెట్టారు. ఆ 100 గుడ్లని మీరు నేలకు కొట్టి విచ్ఛిన్నం చేశారు. ఆ విచ్ఛిన్నం చేయడం వల్లే ఈరోజు మీకు ఈ పుత్రశోకము అన్నది కలిగింది. ఎందుకు అంటే ఆ 2 పక్షులు ఆ పైనుంచి చూస్తూ కూడా వాటి యొక్క గుడ్లను మీరు చంపేస్తున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు అన్న విషయాన్ని చూస్తూ కూడా ఏమీ చెయ్యలేక ఆ 2 చాలా మనసులో కుమిలి ఏడుస్తూ ఉన్నాయి. ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపంతా మీకు ఇప్పుడు అనుభవించాల్సిన స్థితి వచ్చింది మహారాజా అని చెప్పారట. చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుల వారికి ఏమైంది అంటే ఆ సమాధానం నచ్చలేదు. ఎందుకు అంటే నేను చేసిందే నాకు వచ్చిందని పోనీ చెప్తున్నావు కృష్ణ, మరి అదే కనుక వస్తే 50 జన్మలు ఎందుకు ఆగాలి నేను, ఎందుకంటే నేను చేసిన పాపం వెంటనే అనుభవించవచ్చు కదా అని చెప్పి అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్పాట అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంటే కర్మ ఎంత బాగా పనిచేస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఎందుకు అంటే 100 మంది పుత్రులు పుట్టాలి అంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకోవాలి మహారాజా. అందువల్ల ఏమైంది అంటే నీకు అంతమంది పుత్రులు పుట్టాలి అంటే నువ్వు చాలా పుణ్యం చేసుకోవాలి. కాబట్టి అంత పుణ్యం చేసుకోవడానికి నీకు 50 జన్మలు పట్టింది. అందుకని 50 జన్మల తర్వాత నువ్వు 100 మంది పుత్రులకి తండ్రివి కాగలిగావు అని చెప్తారట. ఎప్పుడైతే ఆ తండ్రివి అంటే ఒక చెడ్డ పని చేయడానికి ఒక జన్మ సరిపోతే చూడండి, మంచి పనులు అంటే మంచి పని చేయడానికి ఏమైంది అంటే 50 జన్మలు పట్టింది. ఈ 50 జన్మలు పట్టిన తర్వాత అంటే ఒక జన్మకి 2 పుత్రులు చొప్పున ఎంతమంది 100 మంది పుత్రుల్ని ఆయన కన్న తర్వాత ఈ శోకం అనుభవించాల్సి వచ్చింది. అంటే ఒక చెడ్డ పని చేయడం చాలా సింపుల్, ఒక మంచి పని చేయడం చాలా కష్టం. కానీ మీరు చూడండి ఆ సింపుల్గా చేసిన చెడ్డ పనికి మంచిగా అంటే చాలా కష్టంతో తెచ్చుకున్న బోళ్ళని జన్మల సత్కర్మ ఏదైతే ఉందో అంటే ఈ దుష్కర్మకి ఈ సత్కర్మ మొత్తాన్ని మనం ఏం చేసాము అంటే దారిపోసాం. అందుకే చెడ్డ చేయడం వల్ల మనం చేసుకున్న ఎన్నో పుణ్యకర్మల్ని మనం దూరం చేసుకుంటాము అని చెప్పడానికి ఇంకా ఈ కథ కంటే ఈ సంభాషణ కంటే పెద్ద ఉదాహరణ ఏమీ లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా దుష్కర్మ ఆచరించకుండా సత్కర్మని మాత్రమే చేయాలి అంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలన్నీ పోయి దేవతా లక్షణాలు రావాలి. ఆ రాక్షస లక్షణాలు పోయి దేవతా లక్షణాలు రావాలి అంటే ఒకే ఒక్క దారి, అదేంటి అంటే ఉపాసన. కాబట్టి అందరూ శ్రీ విద్యా ఉపాసకులై దుష్కర్మ ఏమీ చేయకుండా సత్కర్మలతో అందరూ ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఆ లలితా పరమేశ్వరిని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.